సో, ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో 11.1 ఇది. ఫస్ట్ ప్రాబ్లమ్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమడిగారంటే ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అండ్ 17 సెంటీమీటర్స్ ఆర్ ద లెంత్. దెన్ ఫైండ్ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ అని అన్నారు. సో, దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, నేను చెప్పేదాని మీద క్లియర్‌గా ఫోకస్ చేయండి. ఇక్కడ వాడే ఇచ్చాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడే ఇచ్చాడు. సో, ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలానే ఉంటుంది కదా. సో, దీనికి మనకు నచ్చింది ఏవైనా ఇచ్చుకోవచ్చు. ఏబీసీ, పీక్యూఆర్ లేకపోతే ఎక్స్వైజెడ్ సంథింగ్ ఏదైనా మీకు ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, నేను ఏబీసీ ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ వాడు ఏబీ ఎంత అన్నాడు, 8 సెంటీమీటర్స్. తర్వాత ఏసీ 17 సెంటీమీటర్స్ అన్నాడు. ఇంకా బీసీ 15 సెంటీమీటర్స్. ఇక్కడ వాడు ఏం క్వశ్చన్ అడిగాడు, ఏబి, బీసీ, సిఏ రెస్పెక్టివ్లీ దెన్ ఫైండ్ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ అన్నాడు. సో, ఇప్పుడు ఈ డయాగ్రామ్ని యూజ్ చేసి మనం ఈ 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో, అది ఎలా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మనకు సైన్ ఏ. సైన్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటి, వాట్ సైన్ ఇట్ మీన్స్. సైన్ అనగానే సైన్ థీటా అనగానే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇందులో ఈ డయాగ్రామ్లో ఇది ఆపోజిట్ అన్నమాట. దీన్ని ఆపోజిట్ అంటాం. ఇది హైపోటెన్యూస్, దీన్ని అడ్జసెంట్ అంటాం. ఓకే. సో, మీకు ఇప్పుడు క్లియర్ కదా, ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్. సో, సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో, ఇన్ ద సేమ్ ఇప్పుడు కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే. నెక్స్ట్ టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా. అంటే ఈ డయాగ్రామ్ ప్రకారం చూసుకోవాలన్నమాట. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అదే టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా. సో, దీని బేస్ మీద ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో, ఇక్కడ మనకు సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ అన్నారు కదా. సో, సైన్ ఏ అంటే ఇది బై ఇది కదా, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా. సో, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ ప్లేస్లో మనకి ఏముంది, 8 సెంటీమీటర్స్ బై హైపోటెన్యూస్ దగ్గర ఏంటి 17 సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంటి, ఇక్కడ ఇది అడ్జసెంట్. సో, అడ్జసెంట్ ఏంటి 15 సెంటీమీటర్స్ బై ఆపోజిట్ హైపోటెన్యూస్ ఏంటి 17 సెంటీమీటర్స్. నెక్స్ట్ సేమ్ టాన్ ఇప్పుడు టాన్ ఇలా తీసుకోవాలి, నేను చెప్పాను కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో, ఆపోజిట్ ఏముంది 8 సెంటీమీటర్స్ బై అడ్జసెంట్ ఏముంది 15 సెంటీమీటర్స్. సో, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో, సైన్ ఏ, ఇక్కడ వాడు సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ అన్నాడు కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు 8/17, కాస్ ఏ ఈక్వల్ టు 15/17, టాన్ ఏ ఈక్వల్ టు 8/15. సో, ఇది ఫస్ట్ ప్రాబ్లం. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ మూవ్ టు ద సెకండ్ ప్రాబ్లం. 11.1లో సెకండ్ ప్రాబ్లం. ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఆర్ పీక్యూ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, పిఆర్ 25 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 90 degrees అన్నారు రెస్పెక్టివ్. దెన్ ఫైండ్ ద టాన్ పి మైనస్ టాన్ ఆర్. అంటే ప్రతిదానికి మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఓకే. సో, పీక్యూఆర్ అన్నారు కాబట్టి PQR. ఇక్కడ ఆల్రెడీ వాడు PQR అని ఏమిచ్చారు, PQ ఏమిచ్చారు 7 సెంటీమీటర్స్, PR ఎంత ఇచ్చారు 25 సెంటీమీటర్స్. సో, మనకి QR అనేది ఇవ్వలేదు. సో, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి దీన్ని మనం బై పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని చేయాలి. అంటే పైథాగరస్ థీరం అంటే యాక్చువల్లీ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. అంటే హైపోటెన్యూస్, ఇది హైపోటెన్యూస్ కదా. సో, E స్క్వేర్ ఈక్వల్ టు E స్క్వేర్ ప్లస్ E స్క్వేర్ అన్నట్టు, లైక్ హైపోటెన్యూస్ స్క్వేర్. సో,
స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. లైక్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కావాలి. సో ఇది కావాలి కాబట్టి యాక్చువల్లీ ఉండేంటి, పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ క్యూఆర్ స్క్వేర్ కావాలి. సో ఇది కావాలి కాబట్టి దీన్ని ఇటు పంపించేద్దాం. లైక్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ ఉంది పిఆర్ స్క్వేర్, ఇది అటుపోయింది కాబట్టి ఈక్వల్ టు కట్ వెళ్ళింది కాబట్టి మైనస్ అయిపోయింది పీక్యూ స్క్వేర్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ప్లస్ ఉండేది ఈక్వల్ టు అటువైపు వెళ్ళింది కాబట్టి అది మైనస్ అయింది. సో ఇప్పుడు క్యూఆర్ స్క్వేర్ మనకు తెలియదు. సో ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ పిఆర్ స్క్వేర్ ఏమి ఇచ్చింది మనకి 25 సెంటీమీటర్స్. సో 25 హోల్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ ఎంత 7 సెంటీమీటర్స్, 7 హోల్ స్క్వేర్. ఓకే, ఇది క్యూఆర్ స్క్వేర్. సో 25 స్క్వేర్ అంటే ఎంత, 625 మైనస్ 7 స్క్వేర్ ఎంత 49. సో 625 మైనస్ 49 చేస్తే ఎంత వస్తుంది, 576 వస్తుంది అంతే. సో ఈ 576 ఈక్వల్ టు 576. సో ఇప్పుడు 576 ఏది, క్యూఆర్ స్క్వేర్. మరి క్యూఆర్ స్క్వేర్ 5. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని ఇంకా సార్ట్ చేయాలంటే క్యూఆర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ అటు పోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది, రూట్ 576. సో 576కి రూట్ తెలుసా, సో 576కి రూట్ 24. సో క్యూఆర్ ఈక్వల్ టు 24. సో క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 24. ఓకే, బై పైథాగరస్ థీరం యూజ్ చేసి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏది, ఒక సైడ్ వాల్యూ. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనల్ని ఏమన్నారు, tan p మైనస్ tan r అన్నారు. tan p అంటే మైనస్ tan r. tan p వాల్యూ ఎంత ఇక్కడ, ఫస్ట్ ఇప్పుడు tan p tan r కదా. సో ఇక్కడ మనం ఇది 90 degrees రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే tan p దగ్గర tan r అంటే ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్లో యాంగిల్ చూసుకోవాలన్నమాట. లైక్ ఎట్లా అంటే ఒకసారి tan p దగ్గర యాంగిల్ చూసుకోవాలి, ఒకసారి tan r దగ్గర యాంగిల్ చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి యాంగిల్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఇది కూడా చేంజ్ అవుతుంది. లైక్ చూడండి, tan p ఈక్వల్ టు ఏది, p సైడ్ నుంచి చూసుకోవాలి ఇప్పుడు. సో p సైడ్ నుంచి చూసుకుంటే యాక్చువల్లీ tan అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan p నుంచి చూసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇది చూసుకుంటున్నాం కాబట్టి ఇలా చూసుకుంటున్నాం కాబట్టి ఇలా చూడండి. సో అప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. అర్థమవుతుందా? యాంగిల్ నుంచి చూసినప్పుడు ఏదైనా యాంగిల్కి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. ఇప్పుడు ఆర్ నుంచి చూసుకునేటప్పుడు ఆర్ నుంచి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. సో క్లియర్ కదా. సో tan p అన్నప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ మనకు ఆపోజిట్ వాల్యూ ఏముంది, దీనికి ఆపోజిట్ ఏముంది 24. అడ్జసెంట్ ఏముంది, అడ్జసెంట్ 7. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ tan r అంటే ఇలా చూసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇందాక పీని ఇలా చూసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్ని ఇలా చూస్తున్నాం. లైక్ ఇప్పుడు tan r అంటే ఏంటి, ఆర్కి ఆపోజిట్ ఏముంది, ఇది కూడా సేమ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇక్కడ దీనికి యాంగిల్కి ఆపోజిట్ ఏముంది 7 ఉంది, 7 బై అడ్జసెంట్ ఏంటి 24. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ మనం ఏం చేయాలంటే tan p మైనస్ tan r ఈక్వల్ టు ఎంత, 24/7 మైనస్ 7/24. ఓకే, సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది, సో ఎల్సిఎం 7కి 24కి ఏం లేవు కాబట్టి కింద 2 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది 168 అవుతుంది. సో 7 24 టైమ్స్ పోతుంది, 24 × 24 24 హోల్ స్క్వేర్ మైనస్ 24 168, ఇది 164, 24 168లో 7 టైమ్స్ పోతుంది. సో 7 × 7 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది అప్పుడు 24 స్క్వేర్ అంటే 576, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మైనస్ 7 స్క్వేర్ అంటే 49 బై కింద 168. సో ఈ 576 మైనస్ 49 చేయాలి. 576 మైనస్ 49 ఎంత అవుతుంది, 527. సో
527/168 అవుతుంది. సో ఇది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. సో ఇంతవరకు చేసినా ఇట్స్ ఓకే. సో ప్రాబ్లం క్లియర్గా అర్థమైంది కదా? ఓకే.